తాత మరియాపురంలో ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా జరిగింది? గత సర్పంచ్ గారు ఎలా చేశారు? ఇప్పుడు మీకు కొత్త సర్పంచ్ ఏమన్నా కావాలా? అసలు ఏం చెప్తారు? ఇప్పుడు మనము ఒకటి పాత సర్పంచ్ మంచిగా చేసిండు. ఆయనే ఉండాలని మా కోరిక ఆయన ఉండాలని. ఎవరైనా అల్లం బాలరెడ్డి అల్లం బాలరెడ్డి అటు చూసుకునే ఆ, అల్లం బాలరెడ్డి మాకు ఉండాలి. ఉండాలా? ఆ, మీ పేరు ఇన్నారెడ్డి. ఇన్నారెడ్డి. ఉమ్. ఇదే మరియాపురంలోనే ఉంటారా మీరు? ఇక్కడనే అవతల బజార్లో డెవలప్మెంట్ ఎట్లా జరిగింది? మంచిగా ఉన్నది. అంతేనా? ఇదివరకు సర్పంచ్లు 4 5 వచ్చారు. అంతా మేసుడు పని. ఇక అట్లా కాదు, డబ్బు పెడతాడు, చేపిస్తాడు. అది డెవలప్ చేసాడు. ఓకే. ఓకే మేడం, మీరు చెప్పండి. మరియాపురంలో ఉన్నారు. మరియాపురంలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ప్రస్తుతానికి కాకపోతే యువత కావాలి, మంచి పని చేసేటోళ్ళు కావాలి సర్పంచ్. మాలాంటి యువత ఎవరైనా సరే. యువత అంటే ఇప్పుడు మీకు బాలరెడ్డి గారు బాగా చేయలేదా? ఆయన చేయలే అని నేను అంటలేను, కాకపోతే ఆయన ఏజ్ అయిపోయింది కాబట్టి మా లాంటి వాళ్ళు యువత వస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది మా ఊరు. మీ పేరు? అర్పిత. అర్పిత. ఓకే. అంటే ఇప్పుడు వేరే సర్పంచ్ కావాలి అనుకుంటున్నారా? కొత్త వ్యక్తి కావాలి అని అనుకుంటున్నారా? కొత్త వ్యక్తి కావాలనుకుని ఒకవేళ అవకాశం వస్తే మేమైనా నిలబడతాం. మీరు నిలబడతారా? ఓకే. మెల్లగారా. ఓకే. నమస్తే సార్. ఇప్పుడు మరియాపురం అనేది చాలా డెవలప్మెంట్ లో ముందంజలో ఉంది. యాక్చువల్లీ వాళ్ళని కూడా అడుగుతా, ఆయన కూడా అడుగుతా. ఇక్కడ ఉండేది ఆయన, మీరు కదా? నేను కాదు. ఓకే. మీరు చెప్పండి సార్. ఇక్కడ ఇప్పుడు మీ సర్పంచ్ గారు బాగా చేస్తుందా? ఏమన్నా నాకు తెలియదండి. మీరు మరియాపురం కాదా? మరేపురం కానీ నాకు బాగుండదు. మీ పేరు? ఫ్రాన్సిస్ రెడ్డి. ఫ్రాన్సిస్ రెడ్డి. ఫ్రాన్సిస్ రెడ్డి. ఎందుకు డెవలప్మెంట్ ఏం అవపడతా లేదా? అంటే అంటే డెవలప్మెంట్ జరిగితే జరిగిందని చెప్పండి, లేదు అంటే జరగలేదని చెప్పండి. నాకు ఇవన్నీ తెలియదండి. మీకు ఇప్పుడు ఈసారి ఏ సర్పంచ్ కావాలి? అంటే మరలా బాలరెడ్డి గారే కావాలా, మరలా కొత్త వ్యక్తి కావాలా? నాకు తెలియదండి. నాకు తాత మీ పేరు? సేవ. సేవ. ఓకే. మీ ఇప్పుడు మరియాపురం డెవలప్మెంట్ బాగా జరిగిందా? ఏం జరిగింది? అంత ఆగమాగం వేసిండు. ఈ గుడిసెలు పలిగిపోతే రేకులు ఇయ్యలే. చూపి గుడిసెలు చూపి. ఓకే. ఈ చోటు కొన్ననాడు అగ్వా ఖరీదు 70 ఏళ్ళే. ఇంతవరకు ఏ ఇల్లు రాలే. సర్పంచ్ రాయమంటే ఇక ఒక్కటే ఇల్లు అని అనుకున్నారు. మా పేరు మీద వచ్చిన ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు. ఏం కావాలి మీకు? మీకేం కావాలి? మాకు ఇండ్లే కావాలి. ఇండ్ల చోటు. అమ్మ మీరు ఏం చదువుతారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే. కొంచెం ముందుకు రారా. ఓకే. ఇప్పుడు డెవలప్మెంట్ బాగా జరిగిందా? మరియాపురం డెవలప్మెంట్ బాలరెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ బాగానే అయింది. బాలరెడ్డి సార్ బాగానే జరిగింది. మీ తాతగారు ఏమో డెవలప్మెంట్ జరగలేదు, మాకు ఇల్లు రాలేదంటారు. మరి అది ఆయన పర్సనల్ అది. ఓకే. డెవలప్మెంట్ అయితే జరిగింది. ఏంటి ప్రాబ్లం? మీ నాన్నకి ప్రాబ్లం ఏంటి? అది నర్వస్ సిస్టమ్ వీక్నెస్ ఉంది. పక్షవాతమా? ఓకే. మీ ఇంట్లో మీరేం చేస్తారు? మీరు చదువుకోవడమే, మన జాబ్ పార్ట్ టైం జాబా? చదువుకుంటున్నా. ఓకే. ఇప్పుడు సర్పంచ్గా ఎవరు కావాలి? మరలా బాలరెడ్డి గారేనా, కొత్త వ్యక్తి కావాలా? బాలరెడ్డి సారే కావాలనుకో. మరలా. ఓకే. మీ పేరు? శిరీష. మీ పేరు? నా పేరు ఎల్లయ్య. ఎల్లయ్య గారు, మీ సర్పంచ్ అంటే మీ సర్పంచ్ గారు బాగా చేశారా? బాలరెడ్డి గారు బాగానే చేశారు. బాలరెడ్డి గారు బాగానే చేశారు. ఈసారి మరలా వారిని ఎన్నుకుంటారా, కొత్త వ్యక్తిని ఎన్నుకుంటారా? కొత్తదని అనుకుంటాను ఇప్పుడు, అందుకని ఆయననే ఎన్నుకోవాలని అందరూ అనుకుంటున్నాము. మంచి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు కొత్త వ్యక్తిని కావాలని అనుకుంటారని మీరే అంటున్నారు, మళ్ళీ ఆయననే కావాలంటున్నారు. క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఆయనే సక్కరగా చేయలేదనే కాదు, అందరు చేసిండు బాగానే. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఎప్పటికీ ఆయనే చేస్తాడా, నేను వేరే చేయాలని ఉద్దేశంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా లైన్ లో 2 ఉన్నారా? 2 ఉన్నారు లైన్ లో. మరి అయితే అందరు కలిసి ఏమనుకుంటారంటే మళ్ళీ ఆయనే పాత ఆయన పెట్టుకుంటే బాగుంటుందని అందరు అనుకుంటారు. అట్లా అందరు అనుకుంటారు. ఓకే సార్, మీది ఈ ఊరేనా? మీది ఈ ఊరు కాదా? ఓకే. ఈ ఊరు కాని వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారేంది? ఉంటారు ఇక్కడ. దాని గురించి ఉంటారు. సెస్ట్రల్ పార్క్ గురించి ఇక్కడ కిరాయిలకు ఉండి అందరూ పని చేసుకొని వస్తారు. ఏం పని చేస్తుంటారు మీరు? మేము సీపర్ పని చేస్తాం, వాటర్మెన్ గా. డెవలప్మెంట్ అయితే బాగా జరిగిందా? బాగానే జరిగింది. ఇక్కడ ఆయనే చెట్లు ఇట్లాంటి పెట్టింది, బాగా వేసింది, మంచిగా ఆయన పెట్టిండి. ఆయన పెట్టినాయి ఇప్పుడు అంతవరకు వచ్చినాయి. చెట్లు బాగానే ఉన్నాయి. ఊరు కూడా బాగానే ఉన్నాయి. చెట్లతోటే పూలు చెట్లు అన్నీ ఆయనకి అవసరం. బాగా చేస్తారు. సీసీ రోడ్లు ఒకసారి చూపండి కెమెరామెన్ గారు. అటు సీసీ రోడ్లు వెంటనే అవన్నీ అయ్యాయి. ఓకే.
ఈ చెట్లు పైన అంతా ఇటు సైడ్ కూడా అంతా. అన్నీ ఆయన చేసినాయి, బాలినేటి సార్ చేసినాయి. మేడం మీ మీ పేరు? మా పేరు విజయ. ఒక్కటి సూటి క్వశ్చన్ అడుగుతున్నా, అల్లం బాలరెడ్డి గారు డెవలప్మెంట్ బాగా చేశారా లేదా? అల్లం బాలరెడ్డి గారు డెవలప్ బాగా చేశారు. ఈసారి కొత్త సర్పంచ్ ఎన్నుకుంటారా మరలా ఆయననే ఎన్నుకుంటారా? ఆయన్నే అనుకుంటాను. మీ పేరు చెప్పండి. విజయ. మీ పేరు? నా పేరు బిట్ల సత్యమ్మ. ఏం చేస్తుంటారు? ఏం లేదు, బీడీ వర్కర్. మీరు? ధరా సుభద్ర, ఆ. కూలి పని. ఆ. అల్లం బాలరెడ్డి సారే కావాలి మాకు, అంతేనా? అంతే బరాబరే. కానీ ఇప్పుడు కొత్త వ్యక్తి కావాలని కొంతమంది అంటారుగా. మాకు వద్దు వద్దు, అల్లం బాలరెడ్డి సారే కావాలి. ఎందుకు కావాలి? మాకు ఎంత ఇది చెట్లు పెట్టిండు, మా పిల్లలకు గింతంత పైసలు ఇచ్చిండు, అల్లం బాలరెడ్డి సారే కావాలి మాకు. ఇగో చిన్న పిల్లలకు పైసలు ఇచ్చిండు 10 ఏళ్ళు, కానీ అల్లం బాలరెడ్డి కావాలి మాకు, ఎవరొద్దు. మీరు చెప్పండి. అల్లం బాలరెడ్డి. కానీ ఇప్పుడు కొత్త వ్యక్తిని కూడా ఎన్నుకోనాలి, ఇంకొక లైన్ లో 2-3 ఉన్నారు అనే కోణంలో కొంత టాక్ వస్తుంది. అవును, ఉన్నారు, మరి తెలియదు ఇక ఎట్లా. లేదు మాకు అల్లం బాలరెడ్డి సారే కావాలి. ఇదే సార్ కదా వాత కరచ్చు కదా, అల్లం బాలరెడ్డి సార్ కావాలి కదా. ఎక్కుతాయి 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 ఎక్కుతాయి. డిపాజిట్ చేసిండు 20,000. ఇద్దరు మనవరాలు, ఇద్దరికి చేసిండు. కావాలి అల్లం బాలరెడ్డి, ఇద్దరు చేసిండు. ఈ ఊర్లో చిన్న పిల్లల అల్లం బాలరెడ్డి సారే కావాలి. ఎవ్వరొద్దు అయ్యా, నాకు అయితే నేను ఎవరికి ఓటు కూడా వేయను. అల్లం బాలరెడ్డి సార్ బరాబర్ నాకు కావాలి. లేకుండా నా ఇల్లు ఉన్నది అమ్ముకుంటా, 4 రూమ్ల ఇల్లు కట్టించిండు, అది కూడా అమ్మేస్తా. మరి సర్పంచ్ గారు కట్టించిల్లా? బరాబర్ అల్లం బాలరెడ్డి సారే కావాలి మాకు. ఓకే ఓకే సార్, మీ పేరు? నా పేరు ధరావతి. తర్వాత ఈరియా గారు అల్లం బాలరెడ్డి గారు బాగా చేశారా లేదా? బాగానే చేసిండు సార్. ఏమేం చేసిండు? రోడ్లు వేపించిండు, ట్యాంక్ చేసిండు, అది అది మళ్ళా ఈ పైప్ లైన్ తీసిండు, ఈ సైడ్ కాలువలు చేసిండు, గుడి చేసిండు, అన్ని బాగా చేసిండు. మసన వాటిగా కట్టించిండు, అన్ని కానీ కట్టి. ఇప్పుడు కొత్త సర్పంచ్ కావాలి, కొత్త వ్యక్తిని ఎన్నుకుంటామని కొంతమంది అంటా ఉన్నారు, మరి ఏం చెప్తారు మీరు? మరలా ఆయననే ఎన్నుకుంటారా? ఆయన వస్తేనే బాగా అవుతుంది. ఇప్పుడు ఆ కొత్త వాడు వచ్చినా ఏం చేసేదానికి లేదు, పని ఏం లేదు చేసేదానికి. మీరు చెప్పండి. దేవుడికి అంతే సార్. పేరు? నా పేరు కట్టమల్. ఏం చేస్తుంటారు? ముగ్గుని ఎత్తాం. ఇప్పుడు మీకు కొత్త వ్యక్తి కావాలా మళ్ళా బాలరెడ్డి గారే కావాలా? అయినా కావాలి సార్. ఆయనే కావాలా? ఆయన ఆయన 10 రూపాయలు పెడతాడు, 10 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు వచ్చే కాడ అందరికి సహకారం చేస్తాడు. వీళ్ళు పైసలు నిలబడితే ఆడ రాలేదని చేయి లాబట్టుకొని సప్లైగా కూర్చుంటాడు. అంతా కాకులు తిరుగుతారు, నేను పెద్ద అని తిరుగుతారు, కానీ ఇవ్వలేరు. అంత కథ ఉన్నది. అంటే అల్లం బాలరెడ్డి గారిని యునానిమస్ గా ఎన్నుకుంటేనే బెటర్ గా ఉంటది అనేది వారి వర్షన్ గా తెలుస్తా ఉంది. బాగానే ఉంటది, ఆయన ఉంటేనే బాగుంటది. ఎన్నుకుంటారా? ఆయన ఏకగిరంగా ఎన్నుకున్నామని అనుకుంటున్నాం మా అమ్మతికి. మరలా ఎన్నుకుంటారా? మీరు చెప్పండి సార్. నేను చెప్పేది ఆయన చెప్పినట్టే. మీరు ఈ ఊరు మనిషే కదా, మీరు మీకు సొంత నిర్ణయం ఏం లేదా? సొంత నిర్ణయం ఒకటే ఉంటది సార్ మాది. మాది అంతా ఒకటే ఉంటుందా? ఒక్కలని అంటే అంతా ఒకటి. మీ పేరు? చెప్తాను. నా పేరు నారాయణ. అల్లం బాలరెడ్డి 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిండు. ఇక రోడ్లు కానీ పశాన వాటికే కానీ లేదు, ఇప్పుడు అదంతా కాదు, డెవలప్మెంట్ బాగా జరిగింది అందరు అంటారు. ఓకే, కాకపోతే ఇప్పుడు కొత్త వ్యక్తి కావాలా మరలా బాలరెడ్డి గారే కావాలా? బాలరెడ్డి సారు కావాలని 50% ఉన్నది. 50% మందికి మళ్ళా ఓటింగ్ కావాలని ఇట్లా ఉన్నది. ఇక అది ఎట్లా జరుగుతుందో మన చేతిలో ఏం లేదు. ఓకే, మీరు ఈ ఊరు మనిషి సార్? ఈ ఊరు కాదా మీరు డ్రైవరా? డీసీఎం డ్రైవరా? ఒకసారి. ఓకే మేడం, మీది ఈ ఊరేనా? ఓకే, ఇప్పుడు మీ సర్పంచ్ గారు మాట్లాడండి మేడం. మీ సర్పంచ్ గారు ఎలా చేశారు? మంచిగా చేశారు మా మంచిగానే సర్పంచ్, చేశారా? మంచిగా చేశారు. ఇక్కడికి రండి కెమెరామెన్ గారు, ఇదంతా విజువల్ తీయండి. మీ పేరు మేడం? నా పేరు జమున, కౌడగాని జమున. జమున గారు, ఇప్పుడు కొత్త సర్పంచ్ మరలా కొత్త వ్యక్తిని ఎన్నుకుంటారా మరలా బాలరెడ్డి గారే కావాలా? మాకు బాలరెడ్డి గారే కావాలనుకుంటా. మరలా మేడం మీరు చెప్పండి. మాకు కూడా అంతే, మరలా బాలరెడ్డి కావాలి. అంటే యునానిమస్ గా ఎన్నుకుంటారా? అంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా? అట్లా అయితేనే ఉంటానంట ఆయన. ఎన్నుకుంటారా మరి? ఎన్నుకుంటాం. మీరు చెప్పండి మేడం.
అందరితోటి నేను ఇక మాకు అందరికి ఆయన కావాలని ఉన్నది ఎవరైతే ఏంది. ఓకే మేడం మీరు చెప్పండి మేడం మేడం మీరు చెప్పండి మేడం చెప్పండి మేడం నాకు మాట రావని నేను అనలేదు మీరు ఒక్క నిమిషం ఇది మాట్లాడండి మీరు మైక్ పట్టుకొని మాట్లాడండి మైక్ పట్టుకొని మాట్లాడండి మాట్లాడరాదు మాట్లాడరాదు అల్లం బారెడ్డి కావాలి ఏకగ్రీవంగానే ఎన్నుకుంటాం అందరూ అదే మాట అందరు అదే మాట అంటాడు అందరూ అదే మాట పెళ్లి వెళ్తున్నాం పెళ్లికి ముహూర్తాల నవత పెళ్లి రిసెప్షన్ మీరు ఊరేనా మీరు చెప్పండి పట్టుకోరా తొందరగా దీని మీదకే లెక్కలు. సార్ మీది ఈ ఊరేనా ఈ గ్రామం ఇక్కడే ఇక్కడే మీ పేరు ప్రభాకర్ ఏం చేస్తుంటారు సెక్యూరిటీ. సెక్యూరిటీ ఏంటి సెక్యూరిటీ ఎక్కడ ఇక్కడ మనది ఏం సెక్యూరిటీ అనేది కాదు, ఒక ఇండస్ట్రియల్కు అట్లా కాంట్రాక్ట్ బేస్ కింద. ఓకే సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా మీకు పాత అంటే మీ పాత సర్పంచ్ బాలరెడ్డి గారే మరలా కావాలా కొత్త వ్యక్తి కావాలా అనుభవం ఉన్న వాళ్ళే చేయాలి సార్ అట్లా. ఎవరికి ఉన్నది అనుభవం అనుకుంటున్నారు ఇప్పుడు పాత క్యాండిడేట్ బాలరెడ్డి అనే అతను ఉన్నాడు, ఆయన బాధ్యతగా పనిచేస్తాడు. వేరే వాళ్ళని అంటే ఇప్పుడు మనం చెప్పింది చేయరు, వాళ్ళ పనులే వాళ్ళు చూసుకున్న తర్వాత మనం పోతే అప్పుడు వాళ్ళు ఏమన్నా ముందుకు వస్తారు. ఓకే ఇప్పుడు అంటే మీరు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా మరి అందరి సమైక్యత కావాలి, నా ఒక్కనిది అనేది కాదు. మనం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు పనులు చేసిండ్రు చేయలేదు అనేది వాళ్ళు ఒక యూనిట్ అయ్యి మనకు ఐక్యతగా వాళ్ళను ఎన్నుకోవాలి. మీరు ఎవరిని ఎన్నుకుంటారు మరలా బాలరెడ్డి గారే కావాలా కొత్త వ్యక్తి కావాలా ఒక్క సూటి క్వశ్చన్ చేస్తారా వాళ్ళు ఎవరు మనకు పనులు చేసే అటువంటి క్యాండిడేట్ కావాలి. ఇప్పుడు ఆయన అనుభవం ఉన్నది, అంతకుముందు చేసిండు, పిల్లల నుంచి వెళ్ళి పెద్దల వరకు మన గ్రామ బాధ్యతగా ఆయన చేసిండు కాబట్టి ఆయనే ఉంటే బాగుంటుంది అట్లా. ఓకే చేసినా ఓకే మేడం కిరాణం షాప్ మీదేనా అదేనండి మీ పేరు వాణి వాణి ఓకే ఇప్పుడు మీకు పాత సర్పంచ్ కావాలా కొత్త సర్పంచ్ కావాలా పాత సర్పంచ్ పాత సర్పంచే కావాలి ఎందుకు ఆయన అన్ని పనులు బాగా చేసిండు కాబట్టి ఆయనే కావాలని ఉంది. ఇప్పుడు కొత్త వ్యక్తి కావాలి అని కూడా కొంతమంది అంటారుగా మరి ఏం చెప్తారు దీనికి కొత్త వ్యక్తి అంటే మళ్ళీ అన్ని కొత్తగా అయిపోతాయి. పాత వ్యక్తి కాబట్టి ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఇంకా పెద్దగా చేయాలి మంచిగా చేయాలనేసి ఉన్నదంట. ఓకే ఇప్పుడు అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అనేది ఒక టాక్, మరలా మీరు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా ఎన్నుకుంటాం ఏకగ్రీవంగానే ఎన్నుకుంటాం. పోటీ అనేది ఏం లేదు ఆయనకు లేదా ఓకే సరే అమ్మ ఆగండి ఒక నిమిషం మీది ఈ ఊరేనా మాది ఈ ఊరే. ఈ ఊరేనా మీ పేరమ్మా సరోజన సరోజన గారు మీ పాత సర్పంచ్ బాలరెడ్డి గారు బాగా చేశారా మంచిగా చేశారు. ఇప్పుడు మరలా మీరు ఆయనని ఎన్నుకుంటారా కొత్త వ్యక్తి కావాలా ఆయన్నే ఎన్నుకుంటామని అనుకుంటాను. అనుకుంటారా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా ఏకగ్రీవం అంటే ఎన్నుకోలే అట్లా అనుకుంటాం కానీ అయితలేదు. ఓకే మీ పేరమ్మా కోరమ్మ కుమరమ్మ గారు మీకు ఇప్పుడు పాత వ్యక్తి కావాలా కొత్త వ్యక్తి కావాలా వ్యక్తి కావాలమ్మా. బాలరెడ్డి గారే బాలరెడ్డి కావాలి ఎందుకు కావాలి ఆయన మంచిగా చేసిండు కాబట్టి. ఓకే చూపియండి ఒకసారి విజువల్ కెమెరామెన్ గారు రోడ్స్ ఈ చెట్లు అన్ని ఆయన చేసినాయి. అన్ని అటు సైడ్ కూడా అన్ని ఆయన రాకముందు ఏది లేదు మా ఊర్లో. ఆయన రాకముందు ఏది లేదు, ఒకటి గ్రామ పంచాయతీ అయితే ఆగంగా ఉండే. ఇంకా ఆయన పోయిన కానీ చూద్దాం అంత ఎక్కడెక్కడనే ఆగంగా ఉంది. ఆగమైపోయిందా ఇప్పుడు బాలరెడ్డి సార్ లేదు కాబట్టి ఓకే ఓకే మీ పేరు సార్ నా పేరు కార్తీక్. కార్తీక్ ఏం చేస్తుంటారు నేను అగ్రికల్చర్ చేస్తా. అగ్రికల్చర్ చేస్తారు ఈ ఊరేనా ఈ ఊరే. ఓకే మీకు పాత వ్యక్తి కావాలా కొత్త వ్యక్తి కావాలా ఇప్పుడు సర్పంచ్గా మాకు బాలరెడ్డి సార్ కావాలి, ఎందుకు ఆయన మంచిగా పనులు చేస్తున్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు కొత్త వ్యక్తిని ఎన్నుకుంటామని అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి దీనికి ఏం చెప్తారు? దానికి మనం ఏం చెప్పలేము అని మాకైతే బాలరెడ్డి సార్ కావాలి. ఆల్రెడీ సరే కావాలి. సార్ మీ పేరు? కవడగాని జితేందరు, మాది విలేజ్ మరియాపురము, గీసుకొండ మండలము.
మాకు బాలరెడ్డి సారే మళ్ళీ కావాలి. ఎందుకంటే తను వచ్చినాక మాకు మా ఊరు చాలా బాగుపడ్డది. కానీ కొత్త వ్యక్తిని ఇప్పుడు కావాలి అని అనే వాళ్ళు కూడా ఉన్నారు brother. ఏం చెప్తారు మీరు? ఉన్నది కానీ అది వాళ్ళ స్వలాభం కోసం. స్వలాభం కోసం. స్వలాభం కోసం ఇప్పుడు మరలా మీరు బాలరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా? చెయ్యాలనే 70% అనుకుంటున్నాం. ఆ. కానీ ఇక పైన భగవంతుంది అది. ఏకగ్రీవంగా కావాలని చాలా మంది అనుకుంటున్నారే అంటున్నారు. 70%. 30% ఎందుకు అనుకుంటలేదు? వాళ్ళు కూడా మేము కూడా నాయకులం కావాలి కదా, ఎదుగా ఎప్పటికైనా ఉంటాడా, మాకు 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 అద్దా, మాకు కూడా పదవి మాకు కూడా ఉండాలి కదా అని వాళ్ళు ఆశపూర్తిగా స్వార్థంగా మాట్లాడుతున్నారు. అట్లా వాళ్ళు కూడా మాకు కూడా పదవి కావాలి, మేము కూడా నాయకులం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. సో మీకు మరలా బాలరెడ్డి గారే కావాలి? అవును, ఎస్ 100%. ఎందుకంటే మాకు తను వచ్చినాకనే భగీరథ వాటర్ నల్లాలు ఫిట్ చేసించాడు, ఇంకుడు గుంతలు వచ్చాయి, హరితహారం కింద చెట్లు పెట్టాడు, సైడ్ డ్రైన్లు కట్టాడు, ఈ రోడ్డు కూడా సారే చేశాడు. ఈ రోడ్డు అన్ని తనే చేశాడు వాస్తవంగా. ఈ చెట్లు తనే సొంత పైసలు డబ్బులు పెట్టుకొని కొనుకొచ్చింది. మళ్ళీ అప్పుడు కొనక కార్పస్ ఉండే, దానివల్ల ఏదో పర్యావరణం కాల్సిన దెబ్బ తింటుందని చెప్పి మళ్ళీ వాటి ప్లేస్లో ఇవి కొనుకొచ్చింది కాకినాడ నుంచి. మీ పేరు? నా పేరు మర్రెడ్డి. పాత సర్పంచ్ బాగా డెవలప్ చేసిండు. ఆయన సొంత పైసలు ఖర్చు కూడా చాలా పెట్టాడు. ఓకే, అంటే ఇప్పుడు మీకు పాత సర్పంచే కావాలా, కొత్త సర్పంచ్ ఎన్నుకునే అవకాశం ఏమైనా ఉందా? పాత సర్పంచ్ కావాలని అందరు కోరుకుంటున్నాం నేనైతే. అంటే ఇప్పుడు ఏకగ్రీవమేనా? ఏకగ్రీవం కావాలని కూడా కోరుతున్నాము, కానీ కొంతమంది పోటీ చేస్తూ ఉంటారు ఒకరిద్దరు. అంటే అలా ఇప్పుడు పోటీ చేసే వ్యక్తికును ఇప్పుడు ఉన్నటువంటి గత సర్పంచ్ కి తేడా ఏంటిది? ఒకసారి మీరు విజువల్ చూపించండి. చాలా తేడా ఉంటుంది. కెమెరామెన్ గారు మొత్తం ఒకసారి సీసీ రోడ్స్ కానీ అవన్నీ చూపియండి. సిసి రోడ్లు కూడా బాగా వేసాడు బాలరెడ్డి గారు. అది ఉత్తమ గ్రామంగా పంచాయతీ కూడా కష్టపడి తెచ్చుకున్నాడు. తర్వాత గ్రీన్ మన ఇదేంటి చెట్లని చెట్లు కూడా బాగా పెంచిండు. తర్వాత ఇప్పుడు ఒకళ్ళిద్దరు మేము కూడా సర్పంచ్లో దిగుతామని అంటున్నారు కదా, చేస్తామంటున్నారు కదా, ఏంటి వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు ఇక పదవి కోసం చూస్తున్నారు కానీ అంత చేయలేరు. వాళ్ళు పదవి కోసమేనా? దాదాపు పదవి కావాలని ఉన్నది కోరిక. అంతే. ఏం చెప్తారు ఇప్పుడు ఫైనల్లీ? ఇప్పుడు బిల్లులు రాపోయినా కూడా సొంత పైసలు పెట్టి చేయించే స్తోమత బాలరెడ్డి గారికి ఉన్నది, మిగతా వాళ్ళకి లేదు. అమ్మ నమస్తే. నమస్తే, నమస్కారం. ఈ ఊరేనమ్మా? ఈ ఊరేనే. ఓకే, మీ పేరమ్మా? శివనాగమల్లేశ్వరి. శివనాగమల్లేశ్వరి. ఇప్పుడు గత సర్పంచ్ బాగా చేసిల్లా, అల్లం బాలరెడ్డి గారు బాగా చేసిల్లా? సూపర్గా చేశారు. సూపర్గా చేసిల్లా? ఇప్పుడు మరలా ఆయన ఉంటారా ఉండరా సర్పంచ్గా? అంటే ఉండాలనే మాకు కూడా. అంటే ఉండనీయకుండా ఎవరైనా చేస్తారా? అవన్నీ మాకు తెలియదండి. అంటే ఇప్పుడు ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను ఉంటా సర్పంచ్ కానీ బాలరెడ్డి గారు అంటా ఉన్నారు. మరి ఏకగ్రీవంగా మీరు అందరు కలిసికట్టుగా ఉన్నారా? మాకు ఇష్టమే. ఇష్టమేనా? కొత్త వ్యక్తి వస్తే ఇష్టం లేదా? అయితే ఈ సర్పంచ్ గారు అయితే బాగా చేశాడు కదా, ఊరికి మంచిగా చేశారు మంచిగా. అవునా? అన్ని కొత్త వ్యక్తి వద్దా? కొత్త వ్యక్తి వద్దా? వద్దండి, ఈ సర్పంచ్ గారు మంచిగా చేశారు మాకు. అన్ని మాకు లాట్రూమ్ కానీ అన్ని చేశారు మాకు. లాట్రూమ్ కూడా చేశారు. అన్ని ఏదైనా హెల్ప్ చేస్తారు, బాగా చేస్తారా? ఈసారి మరి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా? ఎన్నుకుంటాం అందరితో పాటు. అందరితో పాటు. ఓకే, ఇక్కడికి రండి అమ్మ. మీ పేరు? శివపార్వతి. శివపార్వతి గారు, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇప్పుడు మీకు గత సర్పంచ్ కావాలా మరలా, లేకుంటే కొత్త సర్పంచ్ కావాలా? అందరితో పాటు గత సర్పంచే కావాలి. ఎందుకు? ఊరికి మంచి పనులు చేసిండు కదా. ఏం మంచి పనులు చేసిండు అది చూసుకుంటా చెప్పండి. రోడ్లు వేయించారు, ఊరికి డెవలప్ బాగా చేశారు, పేద చెట్లు కొట్టించడం, ట్రస్ట్ లాగా పెట్టి టాబ్లెట్లు అవి ఇవ్వడం. కొత్త వ్యక్తులు ఒకళ్ళిద్దరు సర్పంచ్గా మేము కూడా ఈసారి బరిలో ఉంటామని అంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఓట్లు వేయరా? అందరితో పాటు ఎన్నుకుంటాం సర్పంచ్.
ఎన్నుకుంటారా? ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా? ఏకగ్రీవంగా ఎవరిని ఎన్నుకుంటారు ఏకగ్రీవంగా? పాత అది మత సర్పంచ్‌ని. అవును. ఇంకేమన్నా చెప్తారా? ఇంకేం లేదు. ఓకే. ఆన్ చేయి. ఆన్ చేయి. ఓకే. మేడం ఒక్కసారి రండి మేడం. ఓకే. తాత మీ పేరు? సుబ్బారావు. సుబ్బారావు గారు మంచిగున్నారా? అట్లా ఆరోగ్యం కొంచెం వెనక్కి నుంచి మొత్తం చూపియండి. ఆరోగ్యంగా దెబ్బతింది కలిసి ఆయన పాత ఆయన మంచి పనులు చేశాడు. రోడ్లు పోశాడు, ఎవరికి రోడ్డు లేకుండా దవాఖాన మందులు ఇప్పించాడు, అందరికి ఎవరు కంటి చూపులు పోలీసు చూపులు చూపించాడు, అన్ని ఆరోగ్యం లేకుండా చేశాడు. ఆయన కాదని కొంతమంది తిరుగుతున్నారు, తిరిగితే వాళ్ళకి ఎవరు వెళ్తారు మరి ఎవరు వెళ్తారు. పాప ఆయన మంచిగా పనులు చేశాడు, భగవంతుడు అనుకోవాలి. ఇప్పుడు అల్లం బాలరెడ్డి గారే కావాలి మీకు, అంతేనా? అంతే కావాలి, ఆయనే కావాలి. కొత్త వ్యక్తి ఎందుకు వద్దు? వద్దని పనులు బాగా చేస్తాడు కాబట్టి డబ్బులు పెట్టాడు, చేపిస్తున్నాడు, అది తీసుకుంటున్నాడు. కొత్త వ్యక్తులు కూడా చేస్తారేమో కదా? చేయలేరు. చేయలేరా? దుర్మార్గం. దుర్మార్గులా? ఎట్లా చెప్తారు దుర్మార్గులని? నాకు తెలుసండి, తెలుసా? నేను పుట్టి కానీ నాకు శక్తిని అలాంటప్పుడు నాకు తెలుదా వాళ్ళు చేసి చూశాను కదా. ఇప్పుడు ఉన్నాయి రెండు ఉన్నాయి, ఇద్దరు చేసిన మాజీ సర్పంచ్ ఉంటారు. బాలరెడ్డి గారు మీకేం చేసిండు? మాకేం చేశాడు, అన్ని అందరూ ఊరికి చేశాడు, ఊరికి చేసిండు, ఊరికే బాగా చేశాడు. అక్కడ సమాధులు కట్టాడు, ఏ కట్టాడు, మన హిందువులకి చూశాడు, క్రైస్తవులకు చూసుకున్నాడు, అందరికీ చూశాడు. ఒకడే లేదు లేదు పాపం క్రైస్తవు బెదవు లేదు, బెదవు లేదు మంచి కావాలి కానీ కడుపులోకి వచ్చేసేది ఒకటి ఇవన్నీ చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు పింఛన్ చెప్తారు, నాకు పింఛన్. సో ఇప్పుడు మీకు మరలా బాలరెడ్డి గారే కావాలంటున్నారు, అంతేనా? కొత్త వ్యక్తి అయితే వద్దంటున్నారు. వద్దంటున్నారు, చాలా మంది జనం అంతే ఉంటారు, అంతేనా? ఊరంతా అంతే ఉంటుంది. ఓకే ఓకే సార్, ఎడుబోదాళ్ళు పొలంలో మొక్కజొన్న వేసినాం ఇవాళ. అంత చూపి, పొలం దూరం నుంచి అంత చూపియండి. ఇది ఎకరం. ఎకరం మీదేనా? మాదే ఇది. ఓకే. మీ పేరు? అడ్డాల నరసింహారావు. అడ్డాల నరసింహారావు. ఓకే. మీకు పాత సర్పంచ్ కావాలా, కొత్త సర్పంచ్ కావాలా? మాకైతే ఇదివరకు ఉన్న పాత సర్పంచ్ ఉంటే మాకు పర్వాలేదు, బాగానే చేస్తాడు పని. దూరం నుంచి చూపిండి. ఆయన మాకు కొన్ని మంచి పనులు చేసిండు, పనులు అయితే మంచిగా చేసిండు అన్ని. మా సీసీ రోడ్లు కానీ మా మర్యాపురం మొత్తం చేసిండు. కానీ ఇప్పుడు బాలరెడ్డి గారు కాకుండా కొత్త వ్యక్తి రావాలని కొంతమంది ప్రయత్నిస్తారంట, మరి ఏం చెప్తారు? ఇక కొత్త వ్యక్తి అంటే మనం పోయేటప్పుడు నిలబడ్డప్పుడు మనం ఎవరికి వెళ్తారో తెలుస్తుంది అప్పుడు. అంటే ఇప్పుడు ఈసారి ఏకగ్రీవం ఉండదా? ఏకగ్రీవం ఉంటుంది, ఈసారి కంపల్సరీ ఉంటుంది. ఏకగ్రీవం ఉంటుందా? ఏకగ్రీవం ఉంటుంది, వన్ సైడ్ అయినా ఏ సైడ్ అయినా ఉన్నంటే ఖచ్చితంగా వెళ్తాడు. ఎవరు? బాలరెడ్డి వెళ్తాడు, పాత సర్పంచ్కి వెళ్తాడు ఈజీగా. మీకు ఎవరు కావాలి? పాత సర్పంచే కావాలి. ఎందుకు పాత సర్పంచ్ ఎందుకు కావాలి, కొత్త సర్పంచ్ ఎందుకు కావద్దు? ఆయన చిన్నప్పటి సంది ఆయన మా ఊళ్ళో ఇండస్ట్రీ ఏరియా ఉంటే వాళ్ళ భూమి ఉండే తీసుకొని పోయి వాళ్ళ ఏరియాలో పెయింట్ డెవలప్ అయ్యి మళ్ళీ మా ఊరికి వచ్చిండు. నిర్మల బైండింగ్ వర్క్స్ వాళ్ళే స్థాపించింది అది కంపెనీ. ఓకే, వీళ్ళని అడుగుదాం. అడుగుతా. ఓకే, ఆగండి ఆగండి, ఆపండి. మీకు ఒకసారి ఆపరా, బండి ఆపరా. ఓకే, దూరం నుంచి మీకు పాత సర్పంచ్ కావాలా, ఇప్పుడు కొత్త సర్పంచ్ కావాలా? మీది ఈ విలేజ్ కదా, మర్యాపురం కదా? మర్యాపురం కదా మీది? ఇక్కడ చేను మర్యాపురంలోనా? ఇదే చేను మర్యాపురంలో, ఊరు మాత్రం అక్కడ ఓకల్. సరే, పక్క ఊరైనా కూడా ఇప్పుడు ఈ మర్యాపురం సర్పంచ్ డెవలప్మెంట్ బాగా చేసిల్లా? బాగా చేసిండ్రు. మీ ఊరు సర్పంచ్? మా ఊరే దానికి చేయలే. చేసిన వాళ్ళు మంచి, చేయని వాళ్ళకు అనవద్దు కదా. ఆయన చేసిండు. మర్యాపురమే. మీది మర్యాపురమా? కానీ నాది ఒంగోలు అనుకో, కానీ వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఎవరు? ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు మర్యాపురం కదా, కొత్త వ్యక్తిని కావాలి అని ఒకళ్ళిద్దరు అనుకుంటారట, మరి కొత్త వ్యక్తిని ఎందుకు వద్దంటారు మీరు? ఇక మంచిగా చేసిన వాళ్ళని కావాలంటారు, చెడుగా పనులు గ్రామంలో చేయని వాళ్ళని ఎందుకు చేసిన వాళ్ళని కావాలంటారు, అంతే కదా. ఒకటి దోస తోట పెడతాను మనం, ఒక చేతి దోసకాయ ఎందుకు వస్తుంది అది చెప్తాను, నువ్వు చెప్పు నాకు. ఇది కూడా ఒకటి చెడు మనిషి ఉంటాడు కదా, వాడిని నచ్చను అంటాడు, నాకు వద్దంటాడు సర్పంచ్. ఆయన చేసిండు కాబట్టి కావాలని చాలా మంది అంటారు. మనం మంచి చేసినకే కోరుకోవాలి, అంతే కదా. అన్నం పెట్టినా కాడ మనం మర్చిపోవద్దు.
మీదైతే ఈ ఊరు కాదు. ఊరు కావాలి మాకు వాళ్ళే చేయలేని కొన్నా సర్పంచ్ ఇది ఉమ్. ఇది సర్పంచ్ షాప్దే కొన్నా వాళ్ళదే. మీ భూమి కొన్నారా? ఉమ్. ఓకే ఓకే. మీ పేరు? బాపురావు. బాపురావు. ఆ, ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయమే. వ్యవసాయమే. ఆ, మరియాపురంలో మీరు ల్యాండ్ కొన్నారు, కాకపోతే మీది ఊకల్. ఊకలు అంతే. మీ సర్పంచ్ గారు బాగా చేయలేదు అంటున్నారు. చేయలే చేయలే. ఓకే ఓకే. ఈసారి ఏకగ్రీవం అయితేనే నేను అవైలబుల్ గా ఉంటా, ఏకగ్రీవం కాకపోతే నేను అవైలబుల్ గా ఉండను అని బాలరెడ్డి గారు అంటా ఉన్నారట. కరెక్ట్. మరి ఏకగ్రీవం జరిగేలా ఉందా? ఊరికి ఒక మనిషి, ఊరికి ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి, ఎట్లా చెప్తాం మరి? అట్లా కాదండి ఇగో, ధర్మారెడ్డి మనకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవును. ఆ? ఇప్పుడు లేరుగా. లేడు. అయితే ఆయన ఉన్నప్పుడు ఏ రోడ్లు కానీ ఏది కానీ ప్రభుత్వం బాగా చేసింది తెలంగాణ. ఈ ఎక్కువనో ఈ పింఛన్లు ఎక్కువ ఇస్తా, రైతులకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి మోసం చేసి కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసి జనాలకు తడిపించి ఇప్పుడు ముంచేసిండు వాళ్ళు. తెలంగాణ అప్పుడు మంచిగా చేసిండు, కేసీఆర్ బాగా చేసిండు. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది కొమ్మ ముంచింది. రైతు బంధు లేదు, 2 లక్షల మాఫీ అన్నాడు. ఇంకా ఇటు ఇంకా పబ్లిక్ ఉన్నారా? ఇట్లా లేరు, ఇవన్నీ మొత్తం చేనులు. అంతా చేయలే. అంతా చేనులే. ఓకే. సార్ మీ పేరు? లూర్దుమర్ రెడ్డి. లూర్దుమర్ రెడ్డి. ఓకే. మీరు ఏం పని చేస్తుంటారు? నేను ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ని. ఓకే. సూటిగా అడుగుతున్నా, మీ పాత సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారు ఇప్పుడు మరలా వారే కావాలా, కొత్త వ్యక్తి కావాలా సర్పంచ్గా? బాలరెడ్డే కావాలి. ఎందుకు కావాలి? డెవలప్మెంట్ విషయానికి వస్తే ఆయన చేసినంత డెవలప్మెంట్ ఇంతకుముందు ఎవరూ చేయలేదు. ఏం చేసిండు ఇక్కడ? ఇప్పుడు రోడ్లే కావచ్చు, చెట్లే కావచ్చు, నీట్నెస్ కావచ్చు, ప్రతిదీ ఒకటి చేశారు ఒకటి చేయలేదు అనేది కాదు. ఇంకుడు గుంతలే కావచ్చు, ఇంకా మన వేరే ఆర్పిక్ ఫిట్స్ అని ఉంటాయి చూడండి. ఓకే ఓకే. మీరు కొత్త వ్యక్తికి ఎందుకు ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నారు? కొత్త వ్యక్తి ఎవరు కూడా అంత కరెక్ట్ సరైన పర్సన్ లేరు కదా. లేరని ఎట్లా చెప్తారు? లేరని ఎట్లా చెప్తారంటే, మా ఊళ్ళో ఇప్పుడు నాకు 69 సంవత్సరాలు నిండుతున్నాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ ఎంతవరకు బడ్జెట్ గ్రామ పంచాయతీలకు బడ్జెట్ కేటాయించి చేయగలిగే పొజిషన్లో ఉంది, లేదు కదా. ఇప్పుడు వేరే ఏ గ్రామ పంచాయతీ అయినా కూడా సర్పంచులు ఎవరు గెలిచినా వాళ్ళు చేసేది ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ వచ్చే ఫండ్స్తోనే డెవలప్మెంట్ చేయాలని చూస్తారు. ఈయన అలా కాకుండా గవర్నమెంట్ అక్కడ ఏదైతే ఆర్డర్ చేస్తుందో దాన్ని తన సొంత డబ్బుతోనే డెవలప్ చేసి తర్వాత గవర్నమెంట్ ఆ బడ్జెట్ని రిలీజ్ చేస్తే తీసుకుంటున్నాడు, లేకపోతే దాన్ని వదిలేస్తున్నాడు. ఆ రకంగా ఇప్పుడు చేయగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ బాలరెడ్డి గారు ఒక మాట అంటా ఉన్నారంట, ఏకగ్రీవం అయితేనే నేను ఉంటా, ఓటింగ్ అయితే వద్దు అనేది ఒక మాట బయటకు వస్తూ ఉంది. మరి ఆయన అన్నారా లేదా తెలియదు, బయటకు వస్తున్నటువంటి ఇది ఒక టాక్. ఏం చెప్తారు? ఏకగ్రీవం అనేది ఈసారి ఉంటుందా ఉండదా? ఏకగ్రీవం అనేది చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, అందరి అభిప్రాయం ఒకే తీరుగా ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలంటే ఎక్కడ దొరుకుతుందా తిందామనేదే రాజకీయం. కాబట్టి ఎవరికి ఉండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దాన్ని మనమేం చేయలేము అట్లా. ఓకే. సో మీకు బాలరెడ్డి గారే కావాలి అంటున్నారు? పక్కాగా బాలరెడ్డే కావాలి. మీ పేరు? రాయపరెడ్డి. రాయపరెడ్డి. ఇప్పుడు మీకు పాత సర్పంచ్ కావాలా, కొత్త సర్పంచ్ కావాలా? పాత సర్పంచే కావాలా. అల్లం బాలరెడ్డి గారే కావాలి. ఎందుకు? మంచి పనులు చేసిండు కదా, చాలా మంచి చేసిండు. ఇప్పుడు మీ తమ్ముడు జోగిరెడ్డా? జోగిరెడ్డా వారు పాత సర్పంచ్ వద్దు కొత్త సర్పంచ్ కావాలంటున్నారు కదా. వాళ్ళు అట్నే అంటారు. 99% పాత సర్పంచే కావాలంటారు ఇక్కడ. అంతేనా? నేను చెప్తాను, తప్పకుండా చెప్తానుగా. ఇప్పుడు కొత్త సర్పంచ్ను మీరు ఎందుకు వద్దంటారు? పాత వ్యక్తి ఎందుకు కావాలంటారు? పాత వ్యక్తి పనులు బాగా చేసిండు. చేసిండా? మస్తు పనులు చేసిండు. ఏ కోకోటి రండి చెప్పండి. ఈ సీసీ రోడ్డు మొత్తం ఆయన భూమించాడు. చూపించండి సీసీ రోడ్స్ అట. పోతే ఇది మహిళకని, పోతే కనుక డాక్రా వాళ్ళకని అన్నీ ఇచ్చేది. మరి మశాన అక్కడ అది దాన్ని ఏమంటుంది, డంపింగ్ డంపింగ్ అని, పొద్దుతరం కూడా కట్టించిండు. చాలా చేసిండు అయ్యా, చాలా చేసిండు. మీ పేరు సార్? రాయపరెడ్డి. మీరు ఏం పని చేస్తుంటారు? వ్యవసాయమే.
వ్యవసాయం. వ్యవసాయం. ఓకే. అంటే ఇప్పుడు మరలా ఇప్పుడు ఏకగ్రీవం అయితేనే బాలరెడ్డి గారు ఉంటారనే టాక్ వస్తుంది. మరి ఏకగ్రీవం అవుతుందా? ఇక ఏకగ్రీవం అంటే కొద్దిగా కష్టం కొద్దిగా. కష్టమేనా? కష్టం చెప్తాను అంటే కదా. ఓటింగే జరుగుతుంది. ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ ఆయన రూపాయి పెట్టకన్నా కూడా నిలబడితేనే గెలుస్తాడు. వెళ్తాడా? గ్యారంటీ చెప్తాను. ఓకే. ఓకే. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు దిలీప్ కుమార్. ఓకే. మేము ఇక్కడ మరియాపురం విలేజ్‌లో చాలా మందిని వాయిస్ తీసుకున్నాం. పబ్లిక్ వాయిస్. అంటే మీకు ఇప్పుడు పూర్వపు సర్పంచ్ కావాలా? ఇప్పుడు కొత్త సర్పంచ్ కావాలా? అనే కోణంలో చాలా మంది పాత సర్పంచే కావాలని అన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, మనము ఒకరికే పరిమితం కాకూడదు. ఒక గ్రామంలో చూసుకుంటే ఎంతోమంది వ్యక్తులుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటది. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే కేసీఆర్ కావాలా, రేవంత్ రెడ్డి కావాలంటే 10 సంవత్సరాల పరిపాలనలో ఏమని చూశారు? రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆమోదించారు. అంటే గ్రామం చూసుకుంటూ వచ్చేసరికి రాజకీయాలతో పని లేదు. గ్రామ అభివృద్ధి, గ్రామంలో ప్రజలకు కావాల్సిన అవసరాలు అవన్నీ తీర్చడానికి ఒక బలమైన నాయకుడు, మంచి స్వభావం అంటే స్నేహశీలి, మృదు స్వభావి ఇలాంటి వ్యక్తులు గ్రామంలో ఉన్నట్లయితే గ్రామంలో ఏ సమస్య వచ్చినా తీర్చడానికి అవకాశం ఉంటుంది. అయితే దాదాపు ఒక 5 సంవత్సరాల ముందల మా ఊరికి స్మితా సబర్వాల్ గారు రావడం జరిగింది. ఓకే. ఒక మీటింగ్లో ఆమె వెలుబుచ్చిన విషయం ఏంటంటే, ఈరోజు అల్లం బాలరెడ్డి ఉన్నారు, ఒక 5 సంవత్సరాల తర్వాత గ్రామం ఇదే విధంగా ఉంటుందనంటే, ఆ రోజు గ్రామం నుండి వచ్చిన యువత చెప్పిన సమాధానం ఏంటంటే, నిరంతరం మరియాపురం ఎంతోమందిని యువకుల్ని తయారు చేస్తుంది, ఎంతోమంది గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకులను తయారు చేస్తుంది. అంటే నాయకులని కాదు, గ్రామం మీద ప్రేమతో ఉన్న వ్యక్తుల్ని తయారు చేస్తుంది. ఆ వ్యక్తులే ఈ గ్రామాన్ని కాపాడుకుంటారు అని ఆ రోజు పబ్లిక్గా స్మితా సబర్వాల్ ఉన్న మీటింగ్లో గ్రామంలో యువత చెప్పారు. ఆయన స్ఫూర్తి అంటే అల్లం బాలరెడ్డి గారి స్ఫూర్తి ఇక్కడ చాలామంది యువకులు మన గ్రామాన్ని పై స్థాయికి ఇంకా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎంతోమంది యువకులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తారు? బాలరెడ్డి గారు వద్దంటున్నారా? కొత్త సర్పంచ్ కావాలంటున్నారా? నూతన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నూతన వ్యక్తి వచ్చాడంటే ఖచ్చితంగా అల్టిమేట్గా దాని యొక్క వేరియేషన్ అనేది అంటే ఏమంటాం, తేడా అనేది తెలుస్తుంది. బెటర్మెంట్ అంటే బెస్ట్ నుంచి బెటర్, అంటే గుడ్, బెటర్, బెస్ట్ అలా మనం ఒకే వ్యక్తి మీద డెవలప్మెంట్ అంటే ఒకే వ్యక్తి మీద ఆధారపడకుండా మనం అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే మనం రానున్న జనరేషన్లో కూడా 100%గా గ్రామాన్ని తీసుకెళ్ళొచ్చు ముందు. ఓకే. నేను ఒకళ్ళిద్దరిని అడిగితే ఇట్లా మీ పేరు చెప్పిల్లు, దిలీప్ గారు సర్పంచ్ కావడానికి ట్రై చేస్తా ఉన్నారు అది ఇది అని చెప్పేసి, నిజమేనా? అవునండి. వాస్తవంగా ఏమైందంటే క్రితం 5 సంవత్సరాల ముందల జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇలానే అంటే యూజువల్గా ఏమంటారు, ఎలక్షన్స్ వచ్చినాయి అంటే పోటాపోటీగా ఉంటాయి. ఆ సందర్భంలో బాలరెడ్డి గారి ఇంటి దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మొదటగా ఆయన ఈ 5 సంవత్సరాల ముందు అంటే వాస్తవంగా చెప్పాలంటే అల్లం బాలరెడ్డికి ప్రియమైన శిష్యుని నేను. శిష్యులా? ఎందుకు అంటే ఆయన 7 సంవత్సరాల ముందు మా గ్రామానికి వచ్చినప్పుడు మన ఊరు మన బడి అనే కాన్సెప్ట్లో ఈ ఊరికి వచ్చాడు. వాళ్ళ కొడుకు అల్లం కీర్తిశేషులు అల్లం ప్రవీణ్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా మన ఊర్లో ఉన్న స్కూల్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉంటే నేను ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేశాను. అంటే ప్రైవేట్ స్కూల్లో ఆల్మోస్ట్ ఒక 1000 స్ట్రెంత్ ఉన్న స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసిన నన్ను మన ఊరికి సేవ చేద్దాం అన్న ఆలోచనతో చేయడంతో నాకు దాదాపు మంచి శాలరీ ఉన్న దగ్గర నుండి బాలరెడ్డి మావయ్య అంటే మావయ్య నాకు వరుసగా బాలరెడ్డి మావయ్య మా చిన్న కొడుక్కి ఆయన జ్ఞానతండ్రి అంటే ఫ్యామిలీ మెంబర్. అలాంటి వ్యక్తి అంటే ఆయన మంచి ఉద్దేశంలో నేను కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఒక 90 మంది ఉన్న స్కూల్ని వితిన్ 3 monthsలో ఒక 8 మంది టీచర్లు నా కొలీగ్స్ని తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 500 స్ట్రెంత్ చేసి ఒక రూపురేఖలు తీసుకొచ్చాం. అంటే ఆయన ఆశయం అంటే సేవా గుణం అంటే మాకు డబ్బు ప్రామాణికం కాదు, మాకేంటంటే సేవ మంచి జరగాలి, ఒకరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అప్పటి నుండి ఆయన వెనుక ఉంటూ దాదాపు వార్డు మెంబర్ ఆయన సమక్షం అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఉంటూ ప్రతి దాంట్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాదాపు
ఆ కోణంలో మనం కూడా మనకు అవకాశం వస్తే మనం కూడా చేయాలి. గ్రామంలో మంచి పేరు ఆయన పేరు నిలబెడుతూ మన గ్రామాన్ని ఒక జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాలి. తర్వాత చదువుకున్న యువతతో మన గ్రామం నుండి దాదాపు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒక గ్రామంలో ఒక మహిళ యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో వాళ్ళ గ్రామ పంచాయతీ గురించి ఒక మంచి ఉపన్యాసం ఇచ్చింది. ఓకే సార్. ఇప్పుడు ఓకే, ఇంత టైం లేదు మనకి. డెవలప్మెంట్ పరంగా ఏం చెప్తారు? ఇప్పుడు గంగదైపల్లి విలేజ్కి ఏ మాత్రం తీసిపోకుండా నేను అంతా విజిట్ చేశాను, అన్నీ చూశాను. ఎక్సలెంట్ రోడ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ నిజమే. రోడ్ల ఇరుప్రక్కల చెట్లు అయితే ఉన్నాయి, అది నిజమే. ఏం చెప్తారు? వాస్తవంగా ప్రభుత్వ నిర్ణయాలు అమలుపరిచే నాయకుడు ఉంటే ప్రతి గ్రామము గాంధీ కలలు కన్నా స్వరాజ్యమే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఉత్తమ నాయకుడికి ఉన్న లక్షణం అది. అంటే దాదాపు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన గ్రామంలో 1996లో గ్రామ పంచాయతీ ఏర్పరిచిన దగ్గర నుంచి ఒకరు ఒక బుక్ రాసి, అంటే ఒక బైండింగ్ బుక్ తీసుకొస్తే దాంట్లో కొంతమంది రాసుకుంటూ ఒక కంప్లీట్ వర్షన్ అనేది ఇప్పుడు తీసుకొచ్చాం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు ఏం చెప్తారు? మీరు బరిలో దిగబోతాల్లా? అంటే బరిలో దిగబోతున్నా అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రజలు ప్రభుత్వ నిర్ణయం మేరకు, పార్టీ అధిష్టానం మేరకు ఒకవేళ నన్ను నిలబెట్టే ఆలోచన, అంటే నేను ఏదున్నా పార్టీ. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? వాణి. వాణి గారు, మీది మరియాపురమేనా? మరియాపురమే. మీరు ఇక్కడ ఏం పని చేస్తున్నారు? బర్ల వేస్తాను. బర్లను చూపి ఒకసారి. ఓకే, మీకు ఇప్పుడు గత సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారే కావాలా, మరలా కొత్త వ్యక్తి సర్పంచ్ కావాలా? అల్లం బాలరెడ్డి కావాలా. ఎందుకు? ఆయన చేసిన పనులు ఇప్పుడు బాగున్నాయి. కొత్త వ్యక్తి వస్తే మంచిగా ఉండదా? మంచిగా ఉండదా అని అంటే ఆయన పనులు బాగానే చేస్తాడు కాబట్టి ఆయనే కావాలని నేను అనుకుంటాను. అంతేనా? ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా మరి? ఎన్నుకుంటాం. కొత్త వ్యక్తి వద్దా మీకు? వద్దనే అనుకుంటాను మరి చాలా వరకు అయితే. ఓకే, బాలరెడ్డి గారు మీకు ఏం చేసిళ్ళు? మాకు శ్మశాన వాటిక కట్టించిండు, బతుకమ్మ స్థలం కొనిచ్చిండు, ఇంకా ఏంటి రోడ్లు పోపించిండు. ఏ పనులైనా కూడా చాలా చేపించిండు బాగానే. ఇంకా సైడ్ కాలువలు డ్రైనేజీలు ఏంటి ఇంకుడు గుంతలు గ్రామ పంచాయతీ కూడా అంతలా లేకపోయింది, చాలా బాగా చేసిండు. ఏంటిది ఇది అంటే ఇప్పుడు మరలా కొత్త వ్యక్తి అంటే ఏకగ్రీవంగా అయితేనే బరిలో ఉంటా లేకపోతే ఉండను అన్నట్టుగా బాలరెడ్డి గారు అంటున్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. మరి ఏకగ్రీవంగా మీరు ఎన్నుకుంటారా లేకుంటే ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుందా? ఏం చెప్తారు? ఈ ప్రాసెస్ అంటే ఇక ఒక్కొక్కరు తీరుగా ఉన్నారు. మాకేమో మహిళలకు కూడా చాలా సహాయం చేసిండు. ఏం చేసిండు? మాకు 100 రోజుల పనికి ఇంత ముందు పోయిన డబ్బులు వచ్చినా రాకున్నా కూడా ఈయన వచ్చినాక నుండి చాలా మంచిగా వచ్చినాయి. మహిళలకు కొన్ని డబ్బులు ఇవ్వడము, అంటే ఫిక్స్డ్ డిపాజిటా వాళ్ళ పిల్లలకి? ఫిక్స్డ్ డిపాజిట్ అది కూడా చేసిండు. ఆయన చేయని పనులు అంటూ లేవు, బాగానే చేసిండు. అంటే ఇప్పుడు కొత్త వ్యక్తి వస్తే ఆ రకంగా చెయ్యరు అని మీ నమ్మకమా? ఇంతకుముందు చేసిన వాళ్ళు పెద్దగా ఏం చేయలేదు, ఇంకా ఈయన వచ్చినప్పుడే ఈ పనులన్నీ అయినాయి బాగా. అందుకే ఈయన కూడా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా పనులు చేస్తాడేమో అని నమ్మకం. ఓకే అమ్మా. సార్ మీ పేరు? కస్పారెడ్డి. ఒకసారి బండి ఆపరా సార్. కస్పారెడ్డి. మీ పేరు సార్? రాజు. నా పేరు రాజు. ఓకే, ఇప్పుడు మీ గత సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారు బాగా చేసిల్లా? బాగా చేసిండు, ఫస్ట్ క్లాస్ చేసిండు. ఇప్పుడు కొత్త సర్పంచ్ కావాలా మరలా బాలరెడ్డి గారే కావాలి? మళ్ళీ బాలరెడ్డి గారే. ఎందుకు కావాలి? మంచి చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి రెడ్డిస్ కి ఉన్నది. కొత్త వ్యక్తి ఎందుకు వద్దంటారు? కొత్త వ్యక్తి ఎవరు కూడా ఇద్దరు ఉన్నారు, కానీ ఇద్దరు మంచిగా చేయరు, వాళ్ళ పనులే సరిపోతాయి. ఈయనైతే ఖాళీగా ఉన్నాడు, ఈయన మళ్ళీ పని చేస్తాడని మా ఆలోచన. మీరేం చెప్తారు సార్? అంతే, బాలరెడ్డి సార్ ఉంటేనే పక్క ఇప్పుడు ఓకే ఓకే గ్రామాభివృద్ధి బాగా జరుగుతుంది. ఇదివరకు కూడా అంత ముందు కూడా సర్పంచ్ ఎలా చెప్తున్నారు? ఆయన కొంచెము ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి, కథాకారు కన్నా కొంచెం ఊరికి కూడా సేవ చేయాలని బాగా ఆలోచన ఉన్నది ఆయనకి, చేస్తాడు ఆయన పక్క. సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఏకగ్రీవం అయితేనే బాలరెడ్డి గారు ఉంటారనేది బయట ఒక టాక్ వస్తుంది. మరి ఏకగ్రీవం అవుతుందా కాదా? ఏకగ్రీవం అయ్యేటట్టే కనపడలే,
కానీ కాకపోయినా ఆయనని నిలబెట్టేందుకు అవకాశం ఉన్నది. నిలబెడదామనే ఆలోచన మాకు మీరందరూ అందరం కలిసి. కానీ కొంత అక్కడక్కడ వినిపిస్తుంది మరి కొత్త వ్యక్తి కావాలని. ఇక కొత్త వ్యక్తి కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇక బాలెడ్ సార్ ఉంటే బాగుంటుందని అందరి ఆలోచన. అయితే ఇక అందరు ఇక డెవలప్మెంట్ బాగా జరిగిందా? బాగా జరిగింది. అంతేనా? అంత ఆయన ముందుకున్న సొంత డబ్బులు దానికుని ఈ రోజు ఇప్పటికున్న సొంత డబ్బులే? సొంత డబ్బులే మస్తు ఖర్చు పెట్టాను. ఓకే నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు రాజు. రాజు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఓకే, మీకు ఇప్పుడు మీ అంటే ఇప్పుడు కొత్త సర్పంచ్ కావాలా, పాత సర్పంచే మరలా ఉండాలి? కావాలి, మరలా కావాలి. పాత మాజీ సర్పంచే అల్లంబడి సరే కావాలి మళ్ళా. ఎందుకు? ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా మటుకి బాగున్నాయి. ఇది ఇప్పుడు కొత్త సర్పంచ్కి ఎందుకు అవకాశం వద్దు అంటున్నారు మీరు? ఎందుకంటే ఆయన లాగా ఇంతవరకు నేను ఇప్పుడు 25-30 సంవత్సరాల సీనియర్ నుంచి చూస్తాను కానీ ఎవరు ఇంత చేయలే. చేయలేదా? అస్సలు చేయలే. చెయ్యరు కూడా, వచ్చినా కానీ చెయ్యరు. ఎందుకు చేయరంటే ఆయన చేసిన పనులు మామూలు కాదన్నట్టు. అవునా? ఇప్పుడు పేదోళ్ళకి కానీ ఇప్పుడు ఇప్పుడు ముసలోళ్ళకి కొత్తగా సర్పంచ్ గా మేము ఎన్నిక అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఉండాలి అవసరం లేదు. వేసినా లేదా? కానీ ఓట్లు వేయం, పక్కా వెయ్యరా? వేయం, కానీ ఇక్కడ ఏకగ్రీవం అవుతుందా మరి? పక్కా చేస్తాం. అది పక్కన పక్కా, అది షో, అది తప్పకుండా అవుతుంది. ఆయనకు ఢీకొనే మనిషి లేడు, సర్పంచ్ రాడు. ఓకే ఓకే సార్, మీ పేరు? నా పేరు సోదరయ్య. సౌదరయ్య గారు, మీ గత సర్పంచ్ గారు డెవలప్మెంట్ బాగా చేశారా? బాగానే చేశారు. అవునా? ఆ, ఇప్పుడు కొత్త సర్పంచ్ కావాలా, మరలా బాలరెడ్డి గారే కావాలా? బాలరెడ్డి గారే కావాలి. కొత్త సర్పంచ్ ఎందుకు వద్దు మీకు? మాకు అక్కర్లేదు. అదే ఎందుకు? ఎందుకంటవా, ఎవరు చెయ్యరు. ఆయన చేసిన పనులు ఎవరు చేయరు. మా ఊళ్ళోకి ఆయనే, అదే పెద్ద. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా సర్పంచ్ బరిలో దిగాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు చేయలేరా? వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఎట్లా చేయలేరు. చెప్తారు మీరు చేయలేరని? ఎట్టా ఇది వరకు ఉన్నోళ్ళంతా అట్టే పోయారు. ఆయన వచ్చినాక రోడ్లు బజార్లన్నీ ఓకే అయినాయి. ఇది చేసింది ఆయన. చూపించండి. ఆ, ఇవన్నీ చేసింది ఆయన. మాకు ఆయనకు మించిన వాళ్ళు లేరు ఇక్కడ. లేరు. ఒకసారి కెమెరామెన్ గారు విజువల్ మొత్తం మెల్లగా చూపియండి. తర్వాత ఇటు సైడ్ కూడా చూపియండి, ఇటు సైడ్ కూడా చూపియండి. ఆ చెట్లు కావచ్చు, అంటే రోడ్లకి ఇరు ప్రక్కల చెట్లు, ఇటు సైడ్ కూడా అటు సైడ్ కూడా, ఆ మెయిన్ రోడ్ కి అటు సైడ్ కూడా అన్ని ఆయన చేసినయే మాకు. ఆ చెట్లు కూడా అన్ని చేసింది మాకు ఆయనే. ఓకే, మాకు సో ఆయనే. ఇప్పుడు మీకు మళ్ళా బాలరెడ్డి గారే కావాలి. మాకు బాలరెడ్డి గారే కావాలి. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరగదేమో అంటారుగా మరి? జరగకపోయినా ఆ ఉన్నోడు అట్నే పోతాడు. ఉన్నాయి తిని వస్తాయి 4 పైసలు తింటాడు, హాయిగా ఇళ్ళల్లో ఉంటారు. సార్, మీ పేరు? శ్రీనివాస్. ఒక్క నిమిషం, బండి ఆఫ్ చేయరా? శ్రీనివాస్ గారు, మీకు ఇప్పుడు పాత సర్పంచ్ ఏమో, ఇప్పుడు మీ గత సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారు, వారే కావాలా మరలా, కానీ కొత్త సర్పంచ్ కావాలా? వారే కావాలి. ఎందుకు కావాలి? రోడ్లు గీడ్లు అన్ని మంచితనానికి అందరికి ఏదంటే అది మన ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా 10,000 ఇచ్చిండు. ఫిక్స్డ్ సుకన్యలు వేసిండు. సుకన్యలతోటి మేము కూడా మళ్ళీ ఎక్కువ చేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు కొత్త వ్యక్తి వస్తే అదంతా చేయలేరా? చేయలేరు. ఇంకా మొత్తం తినుడే కానీ ఏం చేయరు. ఆయన లెక్క చేసేటోళ్ళు లేరు. తిన్నుడే అని మీరు ఎట్లా చెప్తాళ్ళు? ఇదివరకు మనం గత సర్పంచులు ఉన్నప్పుడు చెప్తానేమో చూడలేదా? గట్లా. సో ఇప్పుడు మీకు ఏకగ్రీవంగా ఉంటేనే బాలరెడ్డి గారు ఉంటారట మరి? ఏకగ్రీవంగా అయితే మనైతే జనరల్ అయితే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. కాకుంటే పోటీ అయితే మాత్రం ఆయన ఉండడు కూడా ఉండడు. ఓకే సార్, ఆ సార్ దగ్గరికి వెళ్దాం. సార్, మీది మరియాపురమేనా సార్? మరియాపురమే. మళ్ళా మీ పేరు? జి వెంకన్న. వెంకన్న గారు, సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు మీకు బాలరెడ్డి గారు మరలా కావాలా, కొత్త వ్యక్తి కావాలా? కొత్త వ్యక్తి అవసరం లేదు. ఎందుకంటే అభివృద్ధి చేసే దాంట్లో ఫస్ట్ రకంగా ఉన్నాడు సార్. ఫస్ట్ నుంచి అభివృద్ధి అంటే ఆయన వచ్చిన కాంచే ఇది మొత్తం ఇది దీన్ని ఏమంటారు అభివృద్ధిలోకి వచ్చింది. ఆ సార్ వస్తేనే ఆ సారే ఉండాలి. వేరేవాడు ఎవడు వచ్చినా కానీ అవలగాడు వేస్టే. కాదు, ఇప్పుడు కొత్త వ్యక్తిని ఆదరిస్తేనే కదా ఆయన చేసేదో చేయందో తెలిసేది. తప్పు అయితే ఈయన చేసిన దాంట్లో వీళ్ళు ఎవరు చేయరు. చేయరు అస్సలు. ఎట్లా చెప్తారు మీరు చెయ్యరని? ఎట్లా చెప్తారు? ఆయనను
ఫస్ట్ నుంచి ఆయన జేబులోకి రూపాయి పెడతాడు కానీ మన ఆడ అత్తనే పెట్టాలన్నది ఏం పెట్టాడు. అట్లా ఆయన ముఖ సూచుకుంటాడు మనిషి, పక్కా కన్ఫామ్. సో ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా? ఏకగ్రీవమే, ఇదివరకు ఎన్నుకున్నాం కదా మళ్ళా. ఓకే కెమెరామెన్ గారు ఓకే. లేదు లేదు, పోటీ వస్తే పోటీ ఉంటాడు, తప్పే ఉండదు. కానీ ఆయన 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 వచ్చిండు అనుకో పోటీకి ఎవరు రారు కూడా. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి, ఆయన పేరు ఉన్నది కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు పక్కా. ఓకే మేడం, మీ పేరు? స్వాతి అండి. నేను ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా జాబ్ చేస్తాను. ప్రెజెంట్ చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు మీరు మరియాపురం విలేజ్ గ్రామానికి చెందిన ఒక మహిళ. ఓకే, ఇప్పుడు కోడలు. ఓకే, ఇప్పుడు మీకు పాత సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారే కావాలా, కొత్త సర్పంచ్ ఏమైనా ఎన్నుకునే అవకాశం ఉందా? లేదు సార్, అల్లం బాలరెడ్డి సార్ ఈ గ్రామానికి ఎంతో కృషి చేశారు. ఈ గ్రామం ఒకప్పుడు నా మ్యారేజ్ అయిన కొత్తలో అసలు ఈ సీసీ రోడ్ లేదు, ఈ మోరీ లేవు, అసలు డెవలప్మెంటే లేదు. ఇది సార్ వచ్చిన తర్వాత నా మ్యారేజ్ అయిన కొత్తలో ఇదంతా లేదు. సార్ వచ్చిన తర్వాత మొత్తం ఈ ఊరు మొత్తం డెవలప్ చేసిండు అనమాట. అంతేనా? అంతకుముందు అసలు ఏమీ లేదు. ఇప్పుడు అమ్మాయిలకి చిన్న అమ్మాయిలకి ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఇస్తున్నారట. మరి మీ అమ్మాయి గారేనా? మా బేబీకి కూడా, మా బేబీ పేరు సహస్ర, మా బేబీకి కూడా సుకన్య యోజన సమృద్ధి. ఇది ప్రతి ఒక్క ఈ ఊరి మహిళలకి, ఆడపడుచులకి, కోడళ్ళకి, ప్రతి ఒక్క పిల్లలకి అందరికి 10,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు సార్. చేశారు, అందరికీ చేశారు. ఓకే, కొత్త వ్యక్తిని ఎందుకు వద్దంటారు? సూటిగా చెప్పండి. అంటే ఇప్పుడు మన ఊరికి డెవలప్మెంట్ చేసిన వాళ్ళనే మనం కావాలనుకుంటాం కదా సార్. అంటే ఊరికి డెవలప్మెంట్ చేశారు, వృద్ధులకి చేసిండు, వృద్ధులకి ఎంతో సార్ కృషి చేశారు, ఆడపడుచులకి, చిన్న పిల్లలకి, ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఊరు కోసం చాలా, ఈ ఊరు మొత్తం ఏంటి జాతీయ ఉత్తమ అవార్డు కూడా తీసుకున్నారు. సో అందుకని సార్ని కావాలనుకుంటున్నాను. కొత్త వ్యక్తి చేయలేరా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఆల్రెడీ ఊరికి ఎంతో డెవలప్మెంట్ చేశారు కదా, కాబట్టి మళ్ళీ సారే వస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అనేసి మేమంతా అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మీకు మరలా బాలరెడ్డి గారే కావాలి, కాకపోతే ఏకగ్రీవంగా అవుతుందా లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఏం చెప్తారు? ఏకగ్రీవంగా అనేది ఇంకా ప్రజల దృష్టిలో ఉంటది, ఇంకా మనం ఏం చెప్పలేము. ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనము ఏం చెప్పలేము. అది అప్పుడు మనం ఎలక్షన్స్ టైంలో ఎవరు ఎక్కువ మెజారిటీతో గెలిస్తే వాళ్ళే. ఓకే మేడం, మీరు ఒకసారి మరికొంత మహిళ మాట్లాడండి. మేడం ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం చేసిల్లా? ఓకే, ఇప్పుడు మరలా మీకు బాలరెడ్డి గారు కావాలా, ఇంకా కొత్త వ్యక్తి కావాలా? మా బాలరెడ్డి సార్ అన్ని విధాలుగా మాకు మహిళలకు ప్రతి ఒక్కటి కానీ విలేజ్ ప్రకారం కానీ బాగా చేసిండు. మళ్ళీ మాకు సార్ కావాలనే నా అభిప్రాయం. కొత్త వ్యక్తి ఎందుకు వద్దు అంటే ఇదివరకు అతన్ని ఆయన పరిపాలనలో మేము చూసినాం కదా, మాకు అన్ని విధాల సహకారం చేసిండు కాబట్టి కావాలని కోరుకుంటున్నాం నా వరకు. ఓకే, ఇటు రండి సార్, ఇక్కడికి రండి. మేడం మీ పేరు? కౌడగాని లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తారు. మీరు చెప్పండి. ఇన్నారెడ్డి ఆయన చేసినట్టు ఎవ్వరు చేయలేదు. మా సారు, మా గురువు ఒకటమ్మా, అంతేనా? అందరికి ఊరు మొత్తం సాయం చేసిండు. కొత్త వ్యక్తి వస్తే కూడా చేస్తారు కదా. ఒకటయ్యా, ఇదివరకే 6 వచ్చిర్రు, అంతా మింగుడేనా? అభివృద్ధి లేదు, ఈ రోడ్లు లేవు, ఏం లేవు. ఆయన వచ్చినాక మొత్తం మంచిగా అభివృద్ధి అయింది. మా సారు కావాలి. కానీ ఏకగ్రీవం అవుతుందో కాదో తెలియదు అంటారు, మరి ఏం చెప్తారు? ఒక ఈ శాతం మేము ఇక్కడ అందరం పల్లె కానీ, మా గుంటూరు పల్లె కానీ మొత్తం మేము చేస్తాం. మా సార్ని మేము నిలబెడతాం. సార్ మీది మరియాపురమేనా? ఊకోలే కానీ మా ల్యాండ్ ఉంది కాబట్టి 24 hours ఇక్కడనే ఉంటారా? ఓకే, మీది ఈ విలేజ్ కాదు అంటున్నారు. ఈ విలేజ్ పైన మీకు గ్రిప్ అయితే ఉండొచ్చు నాకు తెలిసేది, ఎందుకంటే మీ ల్యాండ్ ఇక్కడే ఉంది అంటున్నారు. ఇక్కడ సర్పంచ్ గారు బాగా చేసిందా? చాలా బాగా చేశారు. మీది ఊకలు అంటున్నారు, మరి మీ సర్పంచ్ గారు చేశారా? మా సర్పంచ్ అంటే బాలరెడ్డి సార్ కొంచెం ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి చాలా చేయగలిగిండు. కొన్ని ఫండ్స్ వచ్చినా రాకున్నా సొంత ఖర్చులతోనైనా కొంచెం చాలా మంది సేవ చేశారు. అవును. మీ సర్పంచ్ గారు ఊకల్? మా సర్పంచ్ గారు ఏంటంటే ప్రభుత్వ పథకాలతోనే అభివృద్ధి చేసిండు. కాకపోతే ఆర్థికంగా ఉండడం వల్ల సార్ కొంచెం ఎక్కువ చేసిండు. బాలరెడ్డి గారి పైన ఇంకేమైనా మాట్లాడాలనుకుంటారు? ఎందుకంటే మీరు ఈ విలేజ్ వాస్తవులు కాకపోయినా మీ ల్యాండ్ ఇందులో ఉంది కాబట్టి మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి క్వశ్చన్.
బాలరెడ్డి సార్ గురించి చెప్పాల్సింది ఏమున్నది, ఈ రోజు రాష్ట్రమంతటా ఇంతకుముందు ఆదర్శ గ్రామమైనటువంటి గంగదేపల్లి చూసేది, ఈ రోజు మరియాపురం చూస్తున్నారు అంటే అల్లం బాలరెడ్డి దయ వల్లనే. అంతేనా? అంతే. మీ పేరు సార్? నా పేరు కృష్ణంరాజు ఊకల్.